ఫోర్ట్ వరంగల్లో ఉన్న మా అమ్మ వాళ్ళ పెరటి తోటలో మా అన్నయ్య వాళ్ళు నాటిన వివిధ రకాల పూలు మరియు పళ్ళ మొక్కలను ఈరోజు నేను మీకు చూపిస్తాను పదండి. చూడండి మన గులాబీ పువ్వులు ఎంత మంచిగా విరబూసినాయో. చూసారా ఒక్క చెట్టుకు ఎన్ని పువ్వులు పూసినాయో. ఒక ఫ్లవర్స్ బంచ్లా ఉంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి మన రోజెస్. పింక్ షేడ్లో చాలా బాగున్నాయి కదండి. చూడండి ఇది కృష్ణ తులసి మొక్క ఎంత బాగుంది గ్రీన్గా. చూడండి ఇది మల్లె చెట్టు అండి. ఇది మనకు సమ్మర్లో మొగ్గలు మనకు అన్ని పూలు పూస్తాయి. మందార చెట్టు అండి. ఇంటి ముందు కళ్యామాకు చెట్టు అండి. మంచిగా మనం వంట చేసుకునేటప్పుడు వెంట దీన్ని తెంపుకొని చారులో కానీ కర్రీస్లలో కానీ వేసుకోవచ్చు. చూడండి ఇది దానిమ్మ చెట్టు. దానికి పుష్పం ఆరెంజ్ కలర్లో ఉంది. పుష్పం వికసించింది. మంచి కలర్. చూడండి ఇది గడ్డి గులాబీ మొక్క. చిన్న చిన్న పువ్వులు చిన్న మొగ్గలుగా. ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇది షో మొక్కనండి. ఎదొకలాంటి గమ్మత్తు ఇట్లా మొత్తం కలిపి ఇట్లా షో మొక్క పుష్పం వికసించినట్టుగా ఉంది. చూడండి ఇది కనకాంబరం మొక్కనండి. చూడండి ఫ్లవర్స్ అంత మంచి కలర్, రెడ్ కలర్. చూడండి ఇది కూడా ఒక షో మొక్క. చూడండి ఇది గన్నేరు పూలు. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. చాలా బాగున్నాయి కదా. చూడండి ఇది జామ చెట్టు అండి. దీనికి చిక్కుడు తీగ పారింది. చాలా పెద్దగా అయిందండి చెట్టు, జామ చెట్టు. ఇదేమో చామంతి మొక్కనండి. ఇది వింటర్లో చాలా విరివిగా ఫ్లవర్స్ వస్తాయి వీటికి. ఇదిగోండి ఇది కాకర తీగనండి. ఎంత మంచిగా అల్లుకొని ఉంది చూడండి.
ఇవి పుష్పాలు. పుష్పాలు, మొగ్గలు. కాకర పుష్పం పిందెలా మారింది. ఇదిగోండి చిన్న కాకరకాయ. ఇది పెద్ద, కొన్ని రోజులకి ఇది పెద్ద కాకరకాయలా మారుతుంది. ఇది అల్లనేరేడు చెట్టు అండి, ఇప్పుడే పెరుగుతుంది. ఇది హైబ్రిడ్ మొక్కలండి, అందుకే ఈ విధంగా విస్తరించి ఉంటుంది. ఇప్పుడే పెరుగుతుంది మొక్క. ఇది కూడా అల్లనేరేడు చెట్టేనండి, కానీ దేశీయది. ఇది ఒకలాగా ఉంది చూడండి. ఇదేమో పనస మొక్క అండి, ఇప్పుడే పెరుగుతుంది. ఇది మామిడి మొక్క అండి, చిన్న మొక్కగానే ఉంది. ఇది రీసెంట్గా పెట్టామండి. ఇవి చూడండి, మన ఇంటి వెనుక అలా ఉట్టిగానే పూస్తుంటాయి, కానీ ఎంత కలర్ఫుల్గా ఉంటాయి కదండి. ఇవి మన చిన్నప్పటి నుండి చూసిన ఫ్లవర్స్ కదండి, మనకు చాలా పరిచయమైన ఫ్లవర్స్. ఇది సపోటా మొక్క అండి, ఇంకా చిన్నదిగా ఉన్నది. ఇవి చక్రం పూలు అండి, మనకి ఇవి నిత్యం అందుబాటులో ఉంటాయి కదనండి. ఇది బూతులసి అండి, చూడండి ఈ మొక్క అంతా బూతులసి. ఇది అడవి మొక్క అండి. ఇది బిల్వపత్రం అండి, ఇది శివుడికి చాలా ఇష్టమైన బిల్వపత్రం. ఇదేమో ఇది ఉసిరి చెట్టు అండి. ఈ మూడు తులసి మొక్క, ఈ మూడు మొక్కలు ఒకే దగ్గర ఉంటే విష్ణుమూర్తితో సహా ముక్కోటి దేవతలు ఇక్కడే నివసిస్తారండి. ఈ మూడు మొక్కల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతల చుట్టూ ప్రదక్షిణ చేసిన సమానమండి. ఇది బచ్చలాకండి, బచ్చలి మొక్క చూడండి తీగల ఎలా పారిందో. ఇది మనకు వంటలో మంచిగా పప్పులో వేసుకొని తినచ్చు. ఇది లక్ష్మీ తులసి అండి, ఎంత లక్ష్మీ తులసి మొక్క. ఇవి చిన్నప్పుడు ఆడుకునే ఫ్లవర్స్ చూడండి, ఈ విధంగా ఆడుకునేది కదా, మనకు గుర్తుందా మీకు? ఇవి కట్ల పూలండి, బతుకమ్మకు పెట్టే కట్ల పూలు. ఇవి ఒకలాంటి ఫ్లవర్స్ అండి, ఇవి కూడా కట్ల తీగతోటే పారి పూస్తాయండి.
ఇది గుమ్మడి తీగ చూడండి. ఈ బతుకమ్మకు అడుగున ఈ ఆకులు పెట్టి పైన పువ్వులు పెట్టి బతుకమ్మ పేరుస్తారు. ఇదేమో గుమ్మడి పువ్వు. ఇది బెండ మొక్క అండి. ఇవన్నీ బెండ మొక్కలే. బెండకాయ కాసే ముందు ఈ విధంగా ఫ్లవర్ వస్తుందండి. ఇది బెండ మొక్కకు పూసే ఫ్లవరు. ఇది ఈ విధంగా కాయగా బెండకాయగా మారుతుంది చూడండి. బెండకాయలు కూడా కాసినాయి చూడండి, పెద్దగా అయిపోయినాయి. ఇక మనం తెంపుకోవడానికి రెడీగా ఉన్నాయి ఇవి. బెండకాయలు ఇవ్వండి, తెంపాను చూడండి. చూసారుగా, ఇవ్వండి మా అమ్మగారింటి పెరటి తోట విశేషాలు.